ఉక్రెయిన్ యుద్ధం 2022లో మొదలైంది. అప్పటి నుంచి కీవ్ పలు క్లిష్టమైన వారాలను ఎదుర్కొంది. కానీ ఈ వారం లాంటి దుస్థితిని మాత్రం ఉక్రెయిన్ ఎప్పుడూ చవిచూడలేదు. 3 ఏళ్లుగా రష్యా చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు అగ్రదేశం అమెరికా సాయం చేసింది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు కీవ్ దిక్కులేనిదిగా మారిపోయింది. ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గాల్లో కలిసిపోయింది. ఆ దేశ అరుదైన ఖనిజ నిక్షేపాలపై ట్రంప్ కన్నేశాడు. కానీ ఉక్రెయిన్ తూర్పు భూభాగాన్ని రష్యాకు అప్పగించేందుకు ట్రంప్ సిద్ధమయ్యాడు. మరోవైపు ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కానీ ఈ ఒప్పందంలో జెలెన్స్కీ మాత్రం నిమిత్త మాత్రుడిగా మిగిలాడు. ఈ పరిణామాలు ఉక్రెయిన్పై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి? అధ్యక్షుడు జెలెన్స్కీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? యుద్ధానికి ముగించడానికి ఉక్రెయిన్ ఎలాంటి త్యాగాలు చేయనుంది? ముందు నొయ్యి వెనుక గొయ్యిలా కీవ్ పరిస్థితి. ఆశలు అవకాశాలు కోల్పోతున్న ఉక్రెయిన్. ట్రంప్ను కీవ్ ఎదిరిస్తుందా? పీస్ డీల్కు అంగీకరిస్తుందా? 2022 ఫిబ్రవరి 24 ఆ రోజు ఉన్నట్టుండి పుతిన్ ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించాడు. దీంతో అప్పటికే పొంచి ఉన్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ దిశగా దూసుకెళ్లాయి. మరో 2 రోజులు ఉంటే ఈ యుద్ధం 3 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ పోరాడుతోంది. యుద్ధ భూమిలో కీవ్ భారీ నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు, మారుతున్న పొత్తులు, విషాదం నింపుతున్న సైనికుల మృత్యువాతలతో ఉక్రెయిన్ విలువిలలాడింది. అయినా సరే కీవ్ వాటిని తట్టుకోగలిగింది. కానీ గత వారం మాత్రం ఉక్రెయిన్ పాలిట శాపంగా మారింది. గత 7 రోజుల్లో పాశ్చాత్య దేశాల మద్దతు ఉక్రెయిన్ కు ఇప్పుడు కరువైంది. ప్రధానంగా వారం క్రితం వాషింగ్టన్ నుంచి కీవ్ కు షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయుధ సాయాన్ని నిలిపేశాడు. నాటో సభ్యత్వం గాల్లో కలిసిపోయింది. భద్రతా హామీలను కూడా ఉక్రెయిన్ పొందలేకపోయింది. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం రాకుండా అడ్డుకుంటారా అని ట్రంప్ ను మీడియా ప్రశ్నించింది. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం కష్టమనే ట్రంప్ చెప్పాడు. యుద్ధాన్ని ముగించినట్లయితే ఉక్రెయిన్ కు భద్రతా హామీలు ఇస్తారా అన్న ప్రశ్నకు భద్రతా హామీలు అంటే ఏమిటి అని ట్రంప్ ఎదురు ప్రశ్నించాడు. ఆ ఉక్రెయిన్ సమగ్రతను పునరుద్ధరించే బాధ్యతను ఎవరు తీసుకోవడం లేదు. అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ గ్యాప్ ను ఎవరు పూర్తి చేస్తారు? అమెరికా అండగా నిలబడకపోతే ఉక్రెయిన్ ను రక్షించుకోవాల్సిన అవసరం యూరోప్ యూనియన్ కే ఉంది. ఎందుకంటే రష్యాకు, యూరోపియన్ యూనియన్ దేశాలకు ఉక్రెయిన్ ఇన్నాళ్లు కోటలాగా రక్షణాత్మకంగా ఉండేది. యూరోప్ పై రష్యా దాడి చేయాలంటే ఉక్రెయిన్ ను దాటుకుని రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఉక్రెయిన్ పై రష్యా విజృంభిస్తోంది. ఈ కట్టని కోటను కాపాడుకోకపోతే ఉక్రెయిన్ కు ఎంత నష్టం ఉందో యూరోప్ కి కూడా అంతే నష్టం ఉంటుంది. ఉక్రెయిన్ ను రష్యా సొంతం చేసుకుంటే ఆ తర్వాత యూరోప్ దేశాలపై వ్లాదిమిర్ పుతిన్ కన్నేయడం ఖాయం. అందుకే ఉక్రెయిన్ కు మొదటి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను EU కేటాయిస్తుంది. నిజానికి ఉక్రెయిన్ కు మద్దతు విషయంలో యూరోపియన్ యూనియన్ స్థిరంగా ఉంది. కానీ ఉక్రెయిన్ కు అవసరమైనవన్నీ ఆయుధాలను ఇచ్చే సామర్థ్యం బ్రస్సెల్స్ కు లేదు. పైగా అమెరికా భద్రతపై ఆధారపడిన EU ఉక్రెయిన్ కు భద్రతా హామీ ఇవ్వడం అసాధ్యం. తాజా పరిణామాలు ప్రపంచ యుద్ధాన్ని రేకెత్తిస్తాయని ఉక్రెయిన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. తాము యుద్ధంలో ఉన్నాం సరే, కానీ యూరోప్ భద్రత మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేం దాడికి గురవుతున్నాం, రేపు యూరోప్ కూడా తమ పరిస్థితి అనుభవించక తప్పదంటున్నారు. దురాక్రమణదారుడిని శాంతింపజేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు ఉక్రెయిన్ వాసులు మండిపడుతున్నారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశలు తమకు లేవని కొందరు ఉక్రెయిన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశం చాలా కాలంగా నాశనమైనట్టు వాపోతున్నారు. ఎందరో హీరోలు చనిపోయారని, సయోధ్య అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. యుద్ధం విషయంలో ప్రపంచం జోక్యం చేసుకోవాలని ఉక్రెయినియన్లు కోరుతున్నారు. ఉక్రెయిన్ కు పాశ్చాత్య మద్దతు లభించలేదని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు తీవ్రమైన ఆటుపోట్లను ఉక్రెయిన్ ఎదుర్కొంటోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ ముందున్న ఆప్షన్లు ఏంటి? అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి దారులు మూసుకుపోయాయా? నిజానికి ట్రంప్ చర్యలు కీవ్ ను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టేశాయి. ట్రంప్ చర్యలను ఉక్రెయిన్ వ్యతిరేకించలేని పరిస్థితి. ఒకవేళ ట్రంప్ ను ఎదిరిస్తే ఆయుధ సాయం అందదు. సైనికంగా ఉక్రెయిన్ కు ఓటమి తప్పదు. ఒకవేళ చర్చల్లో పాల్గొంటే మాస్కో నిర్దేశించిన షరతులను బలవంతంగా అంగీకరించాల్సి వస్తుంది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్లో రష్యా ఆక్రమిత భూభాగాలను జెలెన్స్కీ కోల్పోవాల్సి వస్తుంది. ఒకవైపు చర్చలు సాగుతుంటే మరోవైపు సాధ్యమైనంత భూభాగాన్ని సొంతం చేసుకునేందుకు రష్యా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్లోని ప్రోక్రోవ్స్క్ పై పుతిన్ బలగాలు కన్నేశాయి. ఈ పట్టణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడులను ముమ్మరం చేశాయి. ప్రోక్రోవ్స్క్ అనేది ఉక్రెయిన్ కు వ్యూహాత్మక ప్రాంతం. ఈ ప్రాంతానికి స్థానిక రవాణా కేంద్రంగా పేరుంది.
ఫిబ్రవరి 15న ఏకంగా 26 నగరాలపై రష్యా సైన్యం దాడికి దిగినట్టు కీవ్ బలగాలు నివేదించాయి. ఈ ఏడాది రష్యా జరిపిన దాడుల్లో అత్యంత దారుణమైనదిగా వెల్లడించాయి. రాత్రిపూట ఉక్రెయిన్లోని విద్యుత్ ప్లాంట్లను రష్యా టార్గెట్ చేస్తోంది. ఫలితంగా దక్షిణ మైకోలైవ్లోని ప్రజలు చలికి విలవిలలాడారు. సింపుల్ గా చెప్పాలంటే రష్యా ఒకవైపు యుద్ధం, మరొక వైపు దౌత్యానికి దిగుతుంది. ఇక జెలెన్స్కీ మాత్రం దేశీయంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. దేశంలో అధ్యక్షుడిపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోపై ఆంక్షలు విధించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించాలంటూ ట్రంప్ మిత్రదేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. జెలెన్స్కీ పదవీకాలం ముగిసి చాలా కాలమైనట్టు మిత్రదేశాలు వాదిస్తున్నాయి. పరిణామాలన్నీ ఉక్రెయిన్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఉక్రెయిన్కు భద్రతా హామీ, యూరోప్ నుంచి మద్దతును జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. అమెరికాకు సమానంగా యూరోప్ మిత్రదేశాలు ఉక్రెయిన్కు సహకారం అందించాలని జెలెన్స్కీ కోరుతున్నాడు. దౌత్య, శాంతి అంశాల్లోనూ కూడా ఇలాంటి మద్దతునే కోరుతున్నామన్నాడు. తమ ప్రమేయం, తమ మద్దతు లేకుండా కుదిరే ఒప్పందాలను ఉక్రెయిన్ ఎప్పటికీ అంగీకరించదని అధ్యక్షుడు చెప్పాడు. ఈ యుద్ధాన్ని కొందరు నాయకులు మాత్రమే నిర్ణయించలేరన్నారు. పుతినో, ట్రంపో తానో ఉక్రెయిన్ యుద్ధాన్ని డిసైడ్ చేయలేమని జెలెన్స్కీ స్పష్టం చేశాడు. ఉక్రెయిన్లో అసలు శాంతిని నెలకొల్పాలంటే పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని జెలెన్స్కీ కోరుతున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు డిమాండ్లు చేయగలడు, కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ డిమాండ్లు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. బేరసారాలు చేయడానికి కూడా జెలెన్స్కీకి అవకాశం లేకుండా పోయింది. ఏదో ఒక డీల్ను ఉక్రెయిన్ సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతకు మించి ఉక్రెయిన్కు ఎలాంటి అవకాశాలు లేవు. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉక్రెయిన్కు కావాల్సింది సమయం. ఫ్రంట్ లైన్ సైన్యాన్ని స్థిరీకరించడానికి, బలగాలను పునర్నిర్మించడానికి, దౌత్యపరమైన విధానాలను కొనసాగించడానికి జెలెన్స్కీకి టైం చాలా ముఖ్యం. కానీ ఉక్రెయిన్కు మాత్రం సమయం లేకుండా పోయింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇరువురు నాయకులు సమావేశానికి రియాద్ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు పశ్చిమాసియాకు చేరుకున్నాడు. పుతిన్, ట్రంప్ చర్చల్లో యూరోప్ దేశాలను పక్కన పెట్టేశారు. సౌదీలో నిర్వహించే శాంతి చర్చల్లో యూరోప్ నాయకులకు వాషింగ్టన్ చోటు కల్పించలేదు. పుతిన్, ట్రంప్ సమావేశంపై యూరోప్ నేతలు ఆందోళన చెందుతున్నారు. సరైన భద్రతా హామీలు ఉక్రెయిన్కు ఇవ్వకుండా యుద్ధాన్ని ముగించడం ఏమిటంటూ బ్రిటన్, ఫ్రాన్స్ ప్రశ్నిస్తున్నాయి. ఒక దశలో ఉక్రెయిన్కు తమ దళాలను పంపేందుకు రెడీ అని ఫ్రాన్స్, యూకే ప్రకటించాయి. భవిష్యత్తులో ఉక్రెయిన్పై రష్యా దాడులు చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని యూరోప్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు యుద్ధాన్ని ముగించాలన్నది ట్రంప్ అభిమతం. కానీ యుద్ధాన్ని ఎలా ముగిస్తారన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.